చివరి బాల్ వరకు నరాలు కట్టైపోయే మ్యాచ్ చూసాంరా బాబు. మన క్రౌడ్ని సైలెంట్ చేస్తా అని చెప్పి ఇంగ్లాండ్ టీం సైలెంట్గా వెళ్ళిపోయింది. సంజు నుండి మళ్ళీ ఒక బెస్ట్ నాక్ని చూసాం. ఇంగ్లాండ్ నుండి బెతల్ నాక్ భయపెట్టినా ఇంగ్లాండ్ని గెలిపించలేకపోయింది. ముంబై వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు ఇండియా ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి. హై వోల్టేజ్ మ్యాచెస్కి టీఆర్పీలు కూడా పగిలిపోయాయి. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీని గురించి రిపోర్టర్ సూర్యని అడిగితే ఇండియా టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని అన్నారు. ఇది వినగానే సూర్య ఏం ప్లాన్ చేశారని ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాక్ అయింది. వాంకడే స్టేడియంలో మన టీమిండియా మన జాతీయ గీతం జనగణమన పాడుతుంటే స్టేడియంలో ఆ సౌండ్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. పవర్ ప్లేలో సంజు, అభిషేక్ శర్మ ఫస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్గా వచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ 2 4లతో తన ఫస్ట్ బౌండరీ సాధించాడు సంజు. మొదటి ఓవర్లో 12 ఫర్ నో లాస్. సెకండ్ ఓవర్లో 4తో తన మొదటి బౌండరీని సాధించాడు అభిషేక్ శర్మ. 2 బౌండరీలు కొట్టి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ని ఇంగ్లాండ్ ప్లాన్ చేసినట్టే అవుట్ చేశారు. బౌలర్ జాక్స్ టార్గెట్ మిస్ కాలేదు. థర్డ్ ఓవర్లో సంజు క్యాచ్ని మిస్ చేశాడు హ్యారీ బ్రూక్. ఈసారి అదృష్టం సంజు వైపు ఉంటే ఎవరేం చేస్తారు? అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఇషన్ క్రీజ్లోకి వచ్చాడు. 4th ఓవర్లో 4తో తన మొదటి బౌండరీని ఓపెన్ చేశాడు ఇషన్. వాంకడే స్టేడియంలో మన ఇండియాకి మామూలు రెస్పాన్స్ ఉండదు. రోహిత్ శర్మ కూడా మ్యాచ్ చూడడానికి రావడంతో స్టేడియం అంతా రోహిత్, విరాట్ల పేర్లు మారుమోగాయి. 6th ఓవర్లో ఇండియా మీద ఎప్పటికీ కసి మీద ఉండే బౌలర్ శామ్ కరన్ తన ఫస్ట్ స్పెల్ని వేశాడు. సంజుని ముఖాముఖి శామ్ కరన్ 2 సార్లు గత మ్యాచ్లో అవుట్ చేశాడు. దీంతో శామ్ కరన్ని కెప్టెన్ 6th ఓవర్లోనే తీసుకొచ్చాడు. సంజు శాంసన్ శామ్ కరన్కి తన బ్యాట్తో గట్టి సమాధానమే చెప్పాడు. మొత్తానికి పవర్ ప్లే ఫినిష్ అయ్యేసరికి టీమిండియా 67 పరుగులు చేశారు. 1 వికెట్ కోల్పోయారు. పవర్ ప్లేలో చెలరేగిపోయాడు సంజు. సంజు క్యాచ్ని మిస్ చేసినందుకు హ్యారీ బ్రూక్ చాలా డిసప్పాయింటెడ్గా కనిపించాడు. పవర్ ప్లేలో 17 రన్స్ చేశాడు ఇషాన్. పవర్ ప్లేలో 14 రన్స్ చేశాడు సంజు శాంసన్. 6తో 7.4 ఓవర్స్ దగ్గర 26 బాల్లో 52 చేసి తన హాఫ్ సెంచరీ చేశాడు సంజు శాంసన్. అసలు ఎవరు ఊహించని కంబ్యాక్ ఇచ్చాడు సంజు. గత మ్యాచ్లో సంజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్గా మారాడు. 7-8 ఓవర్స్లో 6లతో చితకబాదారు ఇషాన్ సంజు. 8.3 ఓవర్స్లో 100 పరుగుల్ని ఇండియా చేరుకుంది. ఈ ఓవర్స్లో మ్యాచ్ జరుగుతుందో లేదా మ్యాచ్ హైలైట్ చూస్తున్నామో అర్థం కావడం లేదు. దుమ్ము రేపాడు సంజు తన నాక్తో. ఇషాన్, సంజు ఇద్దరు ప్లేయర్స్ ఇలా ఆడుతుంటే స్టేడియం అంతా ఇండియా ఇండియా అనే అరుపులతో వాంకడే స్టేడియం హోరెత్తిపోయింది. ఇదే సమయంలో స్పిన్నర్ని తీసుకొచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆదిల్ రషీద్. 9.3 ఓవర్స్ దగ్గర ఇషాన్ కిషన్ని అవుట్ చేశాడు. 18 బంతుల్లో 39 కొట్టి వెనుతిరిగి రావాల్సి వచ్చింది ఇషాన్. 97 పరుగుల పార్ట్నర్షిప్ని ఆదిల్ రషీద్ బ్రేక్ చేశాడు. తర్వాత శివన్ దుబే క్రీజ్లోకి అడుగుపెట్టాడు. అందరూ సూర్యకుమార్ వస్తాడనుకుంటే శివన్ దుబే వచ్చాడు. ఇండియన్ మాస్టర్ మైండ్ ఒకవైపు, ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్స్ ఒకవైపు. హోరాహోరీగా సాగుతుంది మ్యాచ్. ఒకవైపు వికెట్లు పడుతున్న టాప్ గేర్లతోనే వెళ్తున్నాడు సంజు. 12th ఓవర్లో ఫస్ట్ బాల్ని 6గా మార్చాడు శివన్ దుబే. ఆ 6తో తన సిక్సర్ల బౌండరీని ఓపెన్ చేశాడు. శివమ్ దుబే స్పిన్నర్లని బాగా ఆడుతాడనే శివమ్ దుబేని పంపించాడు సూర్యాభాయ్. అనుకున్నట్టే ఓవర్లో 2 6లు కొట్టాడు శివన్ దుబే. పోటాపోటీగా సిక్సర్లని పంచారు సంజు, ఇషాన్, దుబే. నువ్వు కొడితే నేను కొడదా అంటూ గ్రౌండ్లో సిక్సర్ల వర్షాన్ని చూపించారు. 12.4 ఓవర్స్ దగ్గర సంజు శాంసన్ కొట్టిన 6తో 153 పరుగులకి చేరుకున్నారు టీమిండియా. టాప్ క్లాస్ బ్యాటింగ్తో మరోసారి తన సత్తా చాటాడు సంజు శాంసన్. తన స్పీడ్కి ఎలాగైనా బ్రేకులు వేయాలని తలపట్టుకొని విల్ జాక్సన్ని తీసుకొచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్. అనుకున్నట్టే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. 13.1 ఓవర్ దగ్గర సంజు సాల్ట్ క్యాచ్తో తన వికెట్ని కోల్పోవాల్సి వచ్చింది. 42 బంతుల్లో 89 పరుగులు చేసి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చాడు సూర్యాభాయ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నువ్వా నేనా అనే ముఖాముఖి పోరు జరుగుతుంది. 7 6లు 8 4లు 211 స్ట్రైక్ రేట్తో ఆడాడు సంజు. 15.4 ఓవర్ దగ్గర స్వైప్ షాట్ ఆడే ప్రయత్నంలో సూర్య అవుట్ అయ్యాడు. గత మ్యాచ్లో ఆదిల్ రషీద్ 2 సార్లు ముఖాముఖి అవుట్ చేశాడు సూర్యాని. ఈసారి ముచ్చటగా 3వ కూడా అవుట్ చేశాడు. సూర్య అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు. సూర్య అవుట్ అవ్వగానే ఒక ఇంగ్లాండ్ ఫ్యాన్ స్టేడియంలో తన చెవులు పట్టుకొని ఇప్పుడు అరవండి అన్నట్టు అందరినీ చూశాడు. ఇండియా గెలిచాక వీడు ఎలాగో మీమ్ పేజెస్కి గట్టిగా దొరుకుతాడు. 17th ఓవర్లో 200 పరుగుల్ని చేరుకున్నారు టీమిండియా. ఈ మ్యాచ్ చూడడానికి మన తలైవ MS ధోని కూడా వచ్చాడు. ఈ మ్యాచ్లో చాలా మంది సెలబ్రిటీస్ కనిపించారు. 17.2 ఓవర్స్ దగ్గర హార్దిక్ పాండ్యా తప్పు వల్ల శివన్ దుబే 43కి రన్అట్ అయ్యాడు. ఎంతో నిరాశతో వెనుదిరిగాడు శివన్ దుబే. నెక్స్ట్ క్రీజ్లోకి తిలక్ వర్మ వచ్చాడు. హార్దిక్ పాండ్యా క్యాచ్ని ఇదే ఓవర్లో డ్రాప్ చేశారు. మిస్ఫీల్డ్ చేస్తూ వికెట్లు కూడా తీశారు ఇంగ్లాండ్ ఇప్పటి వరకు. 19th ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు తిలక్ వర్మ. అది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ నచ్చింది. ఇదే ఓవర్లో తన వికెట్ కోల్పోయాడు తిలక్ వర్మ. కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 2 సిక్సర్లు కొట్టి ఒక ఎక్స్ట్రా రన్ తీసే ప్రయత్నంలో రన్అట్ అయ్యాడు. 12 బాల్స్లో 27 పరుగులు చేశాడు హార్దిక్. తర్వాత చివరి బాల్ బ్యాటింగ్కి వచ్చాడు వరుణ్ చక్రవర్తి.
మొత్తానికి 20 ఓవర్స్‌లో టీమిండియా 253 పరుగులు చేశారు. 7 వికెట్లని కోల్పోయింది. టీమిండియా అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్‌కి 254 బిగ్ టార్గెట్‌ని ఇచ్చింది. కన్నుల పండుగగా నడుస్తుంది ఈ మ్యాచ్. ఇంగ్లాండ్ పవర్ ప్లేలో ఫస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్‌గా జాస్ బట్లర్ అండ్ సాల్ట్ వచ్చారు. పవర్ ప్లే వికెట్ టేకర్ హర్షదీప్ సింగ్ తన మొదటి స్పెల్‌ని వేశాడు. ఫస్ట్ బాల్‌నే 4తో బౌండరీకి పంపించాడు సాల్ట్. జాస్ బట్లర్ ఈ మధ్య ఫామ్‌లో అయితే లేడు. సేమ్ అభిషేక్ శర్మ లాగా. బట్ వన్స్ ఫామ్‌లోకి వస్తే వెరీ డేంజరస్ బ్యాటర్. సెకండ్ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా రాగానే ఫస్ట్ బాల్‌లోనే ఫిల్ సాల్ట్‌ని అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ ఈ క్యాచ్‌ని మిస్ కాకుండా తీసుకున్నాడు. దీనితో ఇండియాకి ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. ఫిల్ సాల్ట్ అవుట్ అవ్వగానే కెప్టెన్ క్రీజ్‌లోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. హార్దిక్ పాండ్యా ప్రతి బాల్‌ని టార్గెట్ చేసే వేస్తున్నాడు. మొదటి బాల్ నుండే ప్రెజర్‌లో కనిపించారు ఇంగ్లాండ్ టీం. ఫిఫ్త్ ఓవర్‌లో బూమ్రా రాగానే ఫస్ట్ బాల్‌కే కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ని అవుట్ చేశాడు. కేవలం 7 పరుగులకే వెనుదిరిగి వెళ్లిపోయాడు కెప్టెన్. అక్షర్ పటేల్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ క్యాచ్ పట్టాడు. హ్యారీ బ్రూక్ అవుట్ అవ్వగానే బెతెల్ బ్యాటింగ్‌కి వచ్చాడు. బూమ్రా ఇండియాకి కోహినూర్ డైమండ్ లాంటి వాడు. కొట్టడం కష్టం. పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి వచ్చాడు. వేసిన మొదటి 3 బాల్లని బౌండరీకి సిక్సులుగా తరలించాడు బెతెల్. వరల్డ్‌లో బెస్ట్ బౌలర్ వేసిన బంతుల్ని బ్యాక్ టు బ్యాక్ సిక్సులుగా కొట్టాడు. ఇదే చివరి ఓవర్‌లో బట్లర్ వికెట్ తీసి టీమిండియాకి మరో బ్రేక్ త్రూ అందించాడు వరుణ్ చక్రవర్తి. 3 బౌండరీలు ఇచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ వికెట్ తీశాడు వరుణ్. పవర్ ప్లేలో 68 పరుగులు చేసి 3 వికెట్లని కోల్పోయింది ఇంగ్లాండ్. పవర్ ప్లే తర్వాత హార్దిక్ పాండ్యా తన స్పెల్‌ని తిరిగి ప్రారంభించాడు. హార్దిక్ పాండ్యాకి మరింత జోష్ పెంచడానికి స్టేడియంలో ఉన్న అందరూ హార్దిక్ హార్దిక్ అని అరుస్తున్నారు. బెతెల్ ఎలాగైనా గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 8th ఓవర్‌లో అక్షర్ పటేల్ రాగానే 2 సిక్సర్లతో వెల్కమ్ చెప్పాడు టామ్ బంటన్. నెక్స్ట్ థర్డ్ బాల్‌కి అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి తనకి సమాధానం చెప్పాడు. అక్షర్ పటేల్‌ని కొట్టడం అంత ఈజీ కాదనేది ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్రీజ్‌లోకి జాక్స్ వచ్చాడు. 8.1 ఓవర్స్ దగ్గర ఇంగ్లాండ్ తన 100 రన్స్‌ని పూర్తి చేసుకుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో బెతెల్ 69 స్కోర్ చేసి తలనొప్పిగా మారాడు. 10 ఓవర్ల సమయానికి 119 పరుగులతో ఈక్వల్ స్కోర్‌లో ఉన్నారు ఇంగ్లాండ్. 10th ఓవర్‌లో ఇండియా స్కోర్ కూడా సేమ్. 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయారు. ఇదే తేడా. 19 బాల్స్‌లో 51 పరుగులకి చేరుకున్నాడు బెతెల్. బెతెల్ వికెట్ కోసం ఇండియన్ బౌలర్స్ అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 12.2 ఓవర్ పూర్తి అయ్యేసరికి 152కి చేరుకున్నారు ఇంగ్లాండ్. బెతెల్ ప్లస్ జాక్స్ 50+ పార్ట్నర్షిప్‌ని చేసి తలనొప్పిగా మారారు. అర్జెంట్‌గా ఎవరో ఒకరు వికెట్‌ని తీసి పార్ట్నర్షిప్‌ని బ్రేక్ చేయాలి. పోటాపోటీగా సాగుతుంది మ్యాచ్. క్రౌడ్ కాసేపు సైలెంట్ అయ్యారు. ప్రతి బాల్‌కి ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో జాక్స్ వికెట్ దొరికింది. మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. 35 పరుగులు 26 బంతుల్లో చేసి అవుట్ అయ్యాడు జాక్స్. ఈ క్యాచ్ కూడా 14th ఓవర్‌లో హర్షదీప్ స్పెల్‌లో 3 వైడ్ల తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. అన్‌బిలీవబుల్ క్యాచ్. నెక్స్ట్ క్రీజ్‌లోకి వచ్చాడు శామ్ కరన్. క్రౌడ్‌ని సైలెంట్ చేస్తా అన్నాడుగా. క్రౌడ్ అంతా ఎదురు చూస్తున్నారు. శామ్ కరన్ ఏం చేస్తాడని. ప్రతి బాల్‌కి టెన్షన్ పెరిగిపోతుంది అందరికీ. గెలవాలని ఒకరు, ఓడించాలని ఒకరు. బాల్ టు బాల్ టఫ్ ఫైట్ జరుగుతుంది. 18th ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి తన స్పెల్‌ని ఫినిష్ చేశాడు బూమ్రా. అప్పటికే 95 మీద ఆడుతున్న బెతెల్ కూడా బూమ్రాని కొట్టలేకపోయాడు. కరణ్ బెతెల్ పార్ట్నర్షిప్ 50కి చేరింది. 19th ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వచ్చి ఆ పార్ట్నర్షిప్‌కి బ్రేక్ త్రూ ఇచ్చాడు. 18కి అవుట్ అయ్యాడు శామ్ కరన్. క్రౌడ్‌ని సైలెంట్ చేస్తానన్న శామ్ కరన్ క్రౌడ్ అరుపులతో సైలెంట్‌గా వెళ్లిపోవాల్సి వచ్చింది. తిలక్ వర్మ మంచి క్యాచ్ తీసుకున్నాడు రైట్ టైంలో. లాస్ట్ ఓవర్‌లో శివం దూబేకి బౌలింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్‌కి 30 పరుగులు కావాలి. శివం దూబే అనగానే అందరి గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఒక మ్యాచ్‌లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. కానీ బెతెల్ వికెట్‌ని సాధించాడు శివం దూబే రన్‌ఔట్ రూపంలో. ఇక్కడే ఇండియా గెలుపు ఫైనల్స్‌కి ఖరారైంది. 105 పరుగులు కేవలం 48 బంతుల్లో చేసి బెతెల్ వెనుదిరిగాడు. 246 పరుగులు చేసి 7 వికెట్లని కోల్పోయింది ఇంగ్లాండ్. ఫైనల్‌కి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది మన టీమిండియా. ఏం మ్యాచ్ రా బాబు! నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అసలు. ఇక ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మార్చి 8న పోటీ పడబోతుంది టీమిండియా.